వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వయసు పెరిగే కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గినట్టే ఎముకల పటుత్వం కూడా తగ్గుతూ వస్తుంది. అందరిలోనూ ఒకేలా ఉండకపోయినా కొందరిలో మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారిలో కాస్త తొందరగా ఆర్థరైటిస్ కు సంబంధించిన రుగ్మతలు బయటపడవచ్చు. ముఖ్యంగా అతి తొందరగా ఎదురయ్యే ఆర్థరైటిస్ ఏది? ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యకు హోమియో పరిష్కారాలు తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనికా గుప్తా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఆర్థరైటిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఒక ఏజ్ అయ్యాక ఖచ్చితంగా వస్తుంది అంటారు ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ అనేది మనకు జనరల్గా ఎముకలకు సంబంధించిన డిసీజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో మనకి ఎప్పుడైతే బోనీ ఎఫెక్షన్స్ ఉంటాయో, అంటే జాయింట్లలో ఎప్పుడైతే కీళ్ళల్లో మనకి ఎఫెక్షన్స్ ఉంటాయో, అంటే అక్కడ అరుగుదల కానివ్వండి, లేకపోతే వాతం రావడం కానివ్వండి, ఏదైనా కూడా మనం ఆర్థరైటిస్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో జనరల్గా ఏజ్కి సంబంధించింది అని కాకుండా ప్రతి ఒక్కరిలో చూసే ఆర్థరైటిస్ గురించి మనం తీసుకున్నట్టయితే కనుక అది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తుంటాం. సో ఏజ్ పెరిగే కొద్దీ మన ఎముకలలో కాల్షియం నిల్వలు తగ్గిపోవడము, అలాగే విటమిన్ D3 డెఫిషియన్సీస్ రావటము వల్ల మనకి ఎముకలు అనేది అరుగుదలకి లోనవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అరుగుదలకి గురైన వాటి జాయింట్స్లలో మనకి నొప్పులు రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కొంచెం దీర్ఘకాలికంగా ఉండడం వల్ల మనకి వాకింగ్లో ప్రాబ్లం రావటము, లేకపోతే ఆ జాయింట్ని యూసేజ్లో ప్రాబ్లం రావటం ఉంటుంది. సో ఈ వయసు పెరిగే కొద్దీ నొప్పులు రావడంని మనం జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ లాగా చెప్తూ ఉంటాం. అదే మనకి వయసు సంబంధం లేకుండా ఏ ఏజ్లో వాళ్ళలో అయినా కూడా ప్రతి ఒక్క జాయింట్లో పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఏళ్ళు కానివ్వండి, కాలి వేళ్ళు కానివ్వండి, వంకర్లు పోతూ ఉన్నాయి, లేకపోతే చిన్న చిన్న రౌండ్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అంటే కనుక మనం దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే మనకి ఇంతకు ముందు మనకి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉంది, ఎస్పెషల్లీ సోరియాసిస్ ఉంది అంటే కనుక మనము అది కంటిన్యూస్గా మనకి స్కిన్ ఎఫెక్షన్స్తో పాటుగా మనకి డీపర్ లేయర్స్కి వెళ్ళి మన బోన్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటిది మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాము. అలాగే గౌటీ ఆర్థరైటిస్, ఇలా పలు విధాలుగా ఉంటాయండి ఆర్థరైటిస్ అనేది. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? సో ఏజ్ గ్రూప్కి సంబంధించి మనం తీసుకున్నట్టయితే కనుక వన్స్ ఫీమేల్లో తీసుకున్నట్టయితే 30-35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, అలాగే కాల్షియం నిల్వలు అనేది తగ్గిపోవడం వల్ల ఫీమేల్లో 30-35 ఇయర్స్లో చూడొచ్చు. అలాగే మేల్లో తీసుకున్నట్టయితే కనుక 40-45 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మెల్లిగా వాళ్ళ బోన్స్లో కాల్షియం అనేది తగ్గడము, అలాగే బోన్ డెన్సిటీ అనేది తగ్గడం చూస్తుంటాం. సో జనరల్గా చూసినట్టయితే 30 అబోవ్ వాళ్ళకి కానివ్వండి, 40 అబోవ్ వాళ్ళకి కానివ్వండి, మెల్లిగా ఆర్థరైటిస్ పెయిన్స్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అవుతున్నాయి. ఇంతకుముందు తీసుకున్నట్టయితే కనుక 60 అబోవ్ ఇయర్స్ కానివ్వండి, 50 అబోవ్ వాళ్ళకి కానివ్వండి కీళ్ళ నొప్పులు వచ్చేవి ఉంటుండే. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మన చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, తొందరలోనే మనకి 30-35 ఇయర్స్లోనే మనం ఈ ఆర్థరైటిస్ అనేది చూడొచ్చు. అలాగే కొంతమంది పోషక లోపం ఉన్నప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి చిన్న వయసులోనే కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. హెరిడిటీ వల్ల వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? అలా రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో హెరిడిటరీ వల్ల వచ్చే డిసీజ్ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మన రోగనిరోధక శక్తిని విరుద్ధంగా పనిచేసేటప్పుడు మనకు వచ్చే వ్యాధిని మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని చెప్తూ ఉంటాం. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి వ్యాధులు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నాయి అంటే కనుక వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అది మెయిన్గా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇది రాకుండా చూసుకోవడానికి మ్యాక్సిమం వరకు మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండడము, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం వల్ల కొంతవరకు దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. కాకపోతే కంప్లీట్గా రాకుండా అయితే మనం గ్యారంటీ ఇవ్వలేమన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో మనం ఇఫ్ ఇన్ కేసు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకున్నట్టయితే కనుక ఆ జీన్లోనే కరెక్షన్ జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా వాళ్ళ పిల్లల్లో ఇది రాకుండా కూడా ఉండేటట్టుగా మనం మెడిసిన్స్ ఇవ్వచ్చండి. ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లు అవసరం అవుతాయి అంటారు? సో మనకి జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి తీసుకున్నట్టయితే కనుక ఎక్స్రేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ జాయింట్లో పెయిన్ ఉంది అంటే ఆ జాయింట్ ఎక్స్రే అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే ఈవెన్ మన ఎక్స్రేస్ తీసినాక కూడా వాళ్ళకి అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేదు, అబ్నార్మాలిటీస్ లేవు,
అయినా కూడా వాళ్ళకి అన్ని జాయింట్స్లో పెయిన్స్ ఉంటున్నాయంటే కనుక కంపల్సరీ మనము బ్లడ్ ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ చేస్తామండి. సిఆర్పి అనేసి అలాగే ఆర్ఏ ఫ్యాక్టర్ అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటాం మెయిన్గా. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మనము జాయింట్స్లో కొంతవరకు వాపు వచ్చేసి అది ఎస్పెషల్లీ మనకి కాలి బ్రొటన్ వేలులో మనకి ఎక్కువగా వాపులు వచ్చేసినట్టు ఉంటే కనుక మనం యూరిక్ యాసిడ్ కూడా సజెస్ట్ చేస్తుంటాము. దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. కాల్ తీసుకుందాం అండి. నరేష్ గారు, నరేష్ గారు, డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను 10 years నుంచి డయాలసిస్ చేసింది మేడం. ఏంటండి? మేడం నాకు ఆల్రెడీ నేను ఈ మా నెఫ్రాలజీ డాక్టర్ రాసిన మెడిసిన్ వాడుతున్నాను. డయాలసిసా అండి? అవును మేడం. ఓకే ఓకే, చెప్పండి. నెఫ్రాలజీ డాక్టర్ వాళ్ళు ఈ పిప్కాలు ఈ శల్కాలు వాడమని చెప్పారు. కాల్షియం నాకు బోన్ కోసం ఏంటంటే పక్షవాతం లాగా అయిపోయినాయి మేడం. కాళ్ళు లేవడం లేదు, కాళ్ళు అడుగు తీసి అడుగు వేయడం లేదు. ఓకే. నేను 33 years ఉంటాను మేడం. కానీ 10 years నుంచి కూడా మీరు డయాలసిస్ మీద ఉన్నారా? 10 years డయాలసిస్ మేడం నాది. ఓకే ఓకే. నాకు ఆల్రెడీ ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది ఒక 3 years బ్యాక్. జీవన్ వల్ల మళ్ళీ ఏమైందంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి బాడీ సపోర్ట్ చేయట్లే అని చెప్పి రిమూవ్ చేశారు కిడ్నీ. ఓకే ఓకే. అప్పటి నుండి ఇంకా పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం. ఈ ముఖాల దగ్గర తొడ దగ్గర బొక్కలు, అసలు బాత్రూమ్ వెళ్దామన్నా ఏదైనా ఎక్కుదామన్నా మేడం ఇంత అంటే నరకం చూస్తున్నాం మేడం. నేను కాల్షియం తగ్గింది, మీకు అన్ని తగ్గిపోయారా, మీరు డయాలసిస్ పేషెంట్ కదా అంటారు డాక్టర్స్. ఓకే అండి, ఓకే. సో మీకు నరకం కనిపిస్తుంది మేడం. నేను 3 years వరకు అన్ని పనులు చేసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే అసలు ఎవరైనా లేపుకెళ్ళాలి, లేపుకు రావాలి. ఓకే ఓకే. సో చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నేను మెడిసిన్ వాడేది ఓన్లీ సిప్కాల్, చెల్కాలు, ఈ బి కాంప్లెక్స్, ఆల్ట్రాసెట్ ఇవే వాడుతుంది మేడం. అయినా నాకు యూజ్ అనిపించట్లేదు అవి. ఓకే అండి. సో దయచేసి మీరు లేచి నడిచేటట్టు నాకు ఏదైనా సలహా ఇవ్వండి మేడం ప్లీజ్. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కాల్షియం ఒకటే తక్కువ ఉంది అన్నారా, లేకపోతే ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి ఏమైనా చేయించారా సార్? అవి మా తమ్ముడు చేయించాడు మేడం, నాకు తెలియదు. ఓకే అండి. సో మనం ఇట్లాంటి కండిషన్స్లో కంప్లీట్ క్యూర్ని అష్యూర్ చేయమండి. సో పాలియేటివ్ అంటే సపోర్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు డయాలసిస్ కంటిన్యూ చేస్తూ మన మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మీ జనరల్ హెల్త్లో మెరుగుదల వస్తుందండి. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. మరో కాల్ తీసుకుందాం అండి. మురళీ కృష్ణయ్య గారు, ఫైన్. సో ఆథరైటిస్ అనేది ఆర్ఏ ఫ్యాక్టర్ మీద బేస్ అయి ఉంటుంది అంటారు. సో ఆర్ఏ ఫ్యాక్టర్ జనరల్లీ ఒక హెల్దీ పర్సన్కి ఎంత ఉండాలి అంటారు? సో జనరల్గా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మనము 0 నుంచి 15 వరకు కన్సిడర్ చేస్తాము. కొన్నిసార్లు మనం 11 ఉన్నా కూడా పేషెంట్కి విపరీతమైన పెయిన్స్ ఉంటే కూడా మనం అప్పుడు కూడా మనం ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ అన్నట్టుగానే కన్సిడర్ చేసుకోవాలి. జనరల్ మనకి ఒక్కొక్క ల్యాబ్తో కంపేర్ చేస్తే వాల్యూస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో జనరల్గా 11 నుంచి 15 వరకు మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్కి పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక మనం ఆర్ఏ పాజిటివ్ లాగా కన్సిడర్ చేస్తాం. లేదు 11 ఉంది, 15 ఉంది, అయినా కూడా పేషెంట్కి ఎటువంటి పెయిన్స్ లేవు, మైల్డ్ పెయిన్సే ఉన్నాయి అంటే కనుక అది మనం నెగిటివ్ లాగా కన్సిడర్ చేస్తామండి. ఓకే. సో ఆథరైటిస్ వల్ల ముందు ముందు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారు? సో జనరల్గా మనకి కాంప్లికేషన్స్ అనేది మన ఆర్థరైటిస్ విషయంలో తీసుకున్నట్టయితే వాళ్ళకు మూవ్మెంట్లో ఇబ్బందికరంగా ఉండటము, ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఒకరు హెల్ప్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానివ్వండి, ఏదైనా పని చేయాలన్నా కానివ్వండి, వాళ్ళు నడవలేకపోవడం కానివ్వండి, వాళ్ళ జాయింట్స్ వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం వల్ల వాళ్ళు కంపల్సరీ ఇంకొకరు హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనము ఫిజికల్గా అలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే ఎమోషనల్గా కూడా మనము అరే ఒకరికి భారం అవుతుంది అనేసి ఇలా సైకలాజికల్గా కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ మెయిన్గా అనేది వాళ్ళ ఫిజికల్గా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది తప్ప లోపల ఇంటర్నల్గా జరిగే కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ అండి. కొంతమందికి ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ లైక్ 50 or 55 బోన్స్ అరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎందుకంటే మళ్ళీ బోన్స్ సేమ్ స్ట్రెంగ్త్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి.
సో మనము అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం 50-60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో అరుగుదల ఉంది అంటే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్తాం. సో ఇలాంటి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఆ పెయిన్ని తట్టుకునే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానివ్వండి, రెగ్యులర్గా ఏదో ఒక బామ్ రాసుకోవడం వల్ల కానివ్వండి, దానివల్ల సెకండరీ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అనమాట. సో కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా మనం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ రేషియో తీసుకున్నట్టయితే కనుక 1:2 రేషియో, అంటే మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు 1 రేషియోలో ఆ అరుగుదల అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం మెడిసిన్స్ తీసుకోకుండా ఒట్టి పెయిన్ కిల్లర్స్ మాత్రమే తీసుకున్నట్టయితే కనుక అది డబుల్ ద రేషియోలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పెయిన్స్. సో ఈరోజు ఒక్క ట్యాబ్లెట్తో ఆగేది రేపు 2 ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, తర్వాత 3 ట్యాబ్లెట్స్, దాని తర్వాత డోసేజ్ పెంచడము ఇలా జరుగుతుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా 50-60 ఇయర్స్ వాళ్ళలో మనం మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక మెల్లిమెల్లిగా నొప్పులు తగ్గడమే కాకుండా వాళ్ళ అరుగుదల అనేది రెట్టింపు వేగం కానియకుండా చూసుకుంటుంది అనమాట మన మెడిసిన్స్. మరి కాల్ తీసుకుందాం అండి. రమేష్ గారు మేడం, డాక్టర్ గారు ఉన్నారు, నమస్తే మేడం. నమస్తే అండి. యా. డాక్టర్ గారికి ఇస్తావా? చెప్పండి. డాక్టర్ గారికి ఇస్తావా? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఇంతకుముందు హై బీపీ ఉండే, షుగర్ ఉండే మేడం. ఓకే అండి. గత 1 ఇయర్ నుంచి ఏళ్ళు వంకర పోతున్నాయి, నడుస్తానికి నొప్పి అనిపిస్తున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతున్నాయి, కాలు వేళ్ళు చేతి వేళ్ళు. ఓకే అండి. ఓకే. స్పెషల్లీ 1 సైడ్, రైట్ సైడ్. ఓకే. మరి మీరు ఏమైనా టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా సార్? మేడం నేను మల్టీవిటమిన్ మెకోబాలమిన్ తీసుకుంటున్నా, షుగర్ బీపీ రెగ్యులర్ తీసుకుంటా. ఓకే సార్. టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా అండి? టెస్ట్ ఇంతకుముందు కొంచెం కాల్షియం పొటాషియం తక్కువ ఉంది మేడం. ఓకే. విటమిన్ డెఫిషియెంట్ ఉంది, అప్పటి నుంచి వాడుతున్నాం, విటమిన్స్ వాడుతున్నా. సో మల్టీవిటమిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మనకి అన్ని విటమిన్స్ కొంత మోతాదులలో వస్తూ ఉంటాయి అనమాట. సో అన్ని మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా మనము టాబ్లెట్స్ ద్వారానే కాకుండా ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు విటమిన్ D3 తక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం సేపు ఎండలో వాకింగ్ చేయడం కానివ్వండి, ఎండలో కూర్చోవడం వల్ల కానివ్వండి మనకు ఆ విటమిన్ D3 అనేది లభిస్తుంది. అలాగే ఒక ఏజ్ తర్వాత కాల్షియం ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ మీరు డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ కాబట్టి ఆ ప్రొడక్షన్ అనేది ఇంకొంచెం మెల్లిగా ఉంటుంది అనమాట. సో జనరల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ కోమార్బిడిటీ ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ కాల్షియం ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీన్ని కోపప్ చేసుకోవడానికి మనము ఆ కాల్షియం టాబ్లెట్స్ ఇలా వాడకుండా మన హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడినట్టయితే కనుక ఇంటర్నల్గా అక్కడ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది హై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. దాంతో పాటుగా డయాబెటీస్ అనేది కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మరి కాల్ తీసుకుందాం అండి. రాజారెడ్డి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. ఇక మాకు మోకాళ్ళ నొప్పులు బాగా. ఓకే అండి, ఎప్పటి నుంచి? ఒక 5 సంవత్సరాల నుంచి. ఓకే అండి. సో ఎక్కడెక్కడ ఉన్నాయండి? మోకాళ్ళలోనేనా ఇంకా యాంకిల్స్ లో కూడా ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులే. ఓకే. నడిచినప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుందా? నడిచినప్పుడు ఎక్కువ వ్యవసాయం చేస్తా నేను, మోకాలు బాగా ఓకే అండి.
సో మీరు వ్యవసాయం పని చేస్తుంటారు కాబట్టి బరువులు ఎక్కువ మోసినప్పుడు కానివ్వండి, ఎక్కువ నడిచినప్పుడు కానివ్వండి మాత్రమే పెయిన్ ఉంటుంది. మళ్ళీ నైట్ నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి బెటర్ ఉంటుందా? ఉంటుందండి. అప్పుడే బామ్ అప్లై చేసుకుంటా. బామ్ అప్లై చేసినప్పుడే. ఓకే అండి, మీ ఏజ్ ఎంత? 60. 50 years. ఓకే అండి. సో 50 ఏళ్లలో మనకి అరుగుదల అనేది కామన్ సార్. దాంతో పాటుగా మీరు మెడిసిన్ తీసుకున్నట్టయితే కనుక ఆ అరుగుదల అనేది కొంతవరకు తగ్గి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే పెయిన్ లేకుండా ఉంటుంది సార్. సో ఒకసారి మీరు ఏదైనా ఎక్స్రే కానివ్వండి ఏమైనా చేసుకున్నట్టయితే కనుక రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. సో కొంతమంది చిన్నపిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది అట్ వెరీ యంగ్ ఏజ్. సో దీనికి రావడానికి కారణాలు ఏంటి అంటారు? సో యంగ్ ఏజ్లో చూసే ఆర్థరైటిస్ మనం మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ పేరెంట్స్కి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లైక్ సోరియాసిసే కానివ్వండి, థైరాయిడే కానివ్వండి ఉన్నట్టయితే కనుక ఆఫ్ స్ప్రింగ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఇంతకుముందు పేరెంట్స్లో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఓకే బెటర్మెంట్ ఉంది, 100% తగ్గలేదు. సో అలాంటి కండిషన్స్లో కూడా చిన్నపిల్లల్లో ఆ జీన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో మనకి చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక ఫీవర్ లాగా స్టార్ట్ అవుతుంది. ఫీవర్ వచ్చిన తర్వాత మెల్లిగా ఆ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ లైక్ 2 years or 3 years కానివ్వండి, లేకపోతే కొంతమంది పిల్లలు చూసినట్టయితే 6 months తర్వాత కూడా వాళ్ళకి కంప్లీట్గా పెయిన్స్ రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. బాడీ వీక్ అవ్వడం, వాళ్ళు ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి, ఎంత హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి, వాళ్ళ హెల్త్ అంతా కూడా క్షీణించడం ఇవి చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది లో అవుతుంది. సో ఇలాంటి లో అవుతున్న ఇమ్యూన్ సిస్టమ్ని మనం బ్యాకప్ చేయడానికి కంపల్సరీగా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడుకున్నట్టయితే కనుక వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ నార్మల్ అవ్వడమే కాకుండా హెల్తీగా కూడా ఉంటారండి పిల్లలు. సో చిన్నపిల్లలు రావడానికి మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. మురళీకృష్ణయ్య గారు, ఫైన్. సో ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలి అంటారు? సో జనరల్గా ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అది అరుగుదల వల్ల వచ్చిన ఆర్థరైటిసా లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనం ఫస్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది. ఇఫ్ ఇన్ కేస్ అది ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల వల్ల వచ్చింది, అలాగే విటమిన్ D3 లోపం ఉంది, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్నాయి, దాంతోపాటుగా మస్క్యులర్ పెయిన్స్ కూడా ఉన్నాయి అంటే కనుక కంపల్సరీగా కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్లో కొంతవరకు మార్నింగ్ టైం కానివ్వండి, ఈవినింగ్ టైం కానివ్వండి సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీలో విటమిన్ D3 అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది మనకి విటమిన్ D3 అనేది మన బోన్ ఫార్మేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి కార్టిలేజ్ అనేది అరిగిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మెయిన్గా ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే ఫుడ్లో మనం తీసుకున్నట్టయితే కనుక ఏవైతే మనకు పెయిన్ కాజింగ్ ఫుడ్స్ ఉంటాయో బ్రింజాల్ కానివ్వండి, ఆలుగడ్డ కానివ్వండి, లేకపోతే పుంటికూర కానివ్వండి, ఇలాంటి కొన్ని ఫుడ్స్ని మనం అవాయిడ్ చేసినట్టయితే కనుక కొంతవరకు దాన్ని మనం ఒక లెవెల్లో పెట్టుకోవచ్చు. లేదు మనం ఫుడ్ అనేది రిస్ట్రిక్షన్ లేకుండా ఉన్నట్టయితే కనుక పెయిన్స్ విపరీతమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. రాజు గారు, రాజు గారు నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం నాకు 5 years నుంచి సాటిక ప్రాబ్లం ఉంది మేడం. నా ఏజ్ 45 years మేడం. ఓకే అండి. L4 L5 డిస్క్ బల్జ్ అన్నారు మేడం. ఓకే. 6 months తర్వాత మళ్ళీ C5 C6 మెడ నొప్పి వచ్చింది మేడం. అప్పటి నుంచి మెడ నొప్పి రెండు ఉంది మేడం. ఓకే అండి. నడుము నొప్పి బాగా ఎక్కువ ఉంటుంది మేడం. నడవలేను, కూర్చోలేను, పండుకుంటే కూడా నొప్పి అవుతుంటుంది. పాదాల దగ్గర బాగా నొప్పి ఉంటుంది మేడం బాగా. ఓకే అండి. అట్లా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. మా అమ్మకేమో రూమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. RSA ప్రాబ్లం ఉంది. దానికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉందా మేడం? ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు కదా సార్? అవును మేడం, నాకుంది మేడం థైరాయిడ్ ప్రాబ్లం. అదే అండి. సో నేను ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఏదున్నా కానివ్వండి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయ్యి అంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. సో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి అనమాట. సో అది తనకుంది కాబట్టి వేరే ఫార్మేషన్లో మీకు అది వచ్చిన ఛాన్సెస్ ఉంటాయండి. సో అలాగే థైరాయిడ్ ఉన్నప్పుడు మనకి కాల్షియం డెన్సిటీ కాల్షియం అనేది తక్కువగా ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో.
సో అలాంటప్పుడు కూడా నొప్పులు ఎక్కువగా రావటం ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటుగా మనకి వెన్ను ఎముకలలో కాల్షియం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనకి అరుగుదల అనేది తొందరగానే స్టార్ట్ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ తొందరగా రావటం కానివ్వండి, కొంత దూరం డ్రైవ్ చేసినా కానివ్వండి, లేకపోతే సరైన పొజిషన్లో కూర్చోకపోయినా కానివ్వండి, అరుగుదల అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు మీరు డిస్క్ బల్జెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ అయినప్పుడు అక్కడ ఏదైతే మనకు వెన్ను నరం పాస్ అవుతూ ఉంటుందో దాని మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో ఆ నరం ఎక్కడెక్కడైతే మనకి సప్లై చేస్తూ ఉంటుందో ఆ ఏరియా అంతా కూడా మనకు పెయిన్ఫుల్గా ఉంటుందండి. సో ఇలాంటి డిస్క్ బల్జ్ కేసెస్లో మీరు ఎటువంటి పొజిషన్లో కూర్చున్నా కానివ్వండి, నించున్నా కానివ్వండి, ఏ పొజిషన్లో కూడా మనకి కంఫర్టబుల్గా అనిపించదు. ఇట్లాంటి వాటికి కంపల్సరీగా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక డిస్క్ అనేది నార్మల్ పొజిషన్స్కి వచ్చేసి అలాగే అరుగుదల అనేది కొంతవరకు తగ్గించి మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండేలాగా చూసుకుంటుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. ఎలా గౌడ్ గారు, హలో హలో డాక్టర్ గారు మేడం, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు బై బర్త్ నుంచి కుడి చెవు సైడ్ మొత్తం రెడ్ ఉంటుంది మేడం. ఓకే. ఈ మెడనరాలు ఈ రైట్ సైడ్ మొత్తం మేడం. ఈ వన్ సైడ్ శరీర భాగం వన్ సైడ్ మొత్తం అది గుంజుతూ ఉంటుంది మేడం. తర్వాత మాకు బాడీ షేకింగ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. ఏంటండి? బాడీ వణికినట్టు ఇట్లా బాడీ షేకింగ్ వచ్చినట్టు అవుతుంది మేడం. ఓకే ఓకే అండి. ఈ సైడ్ చెస్ట్ అంటే కుడి సైడ్ చెస్ట్ మొత్తం మేడం అంత నొప్పిగా ఉంటుంది. వన్ సైడ్ బాగా మొత్తం ఇక. ఓకే అండి. సో మీరు ఏమైనా టెస్ట్ చేయించారా? ఒకసారి ఎంఆర్ఐ చేయించాను మేడం. ఏమనుంది? అది మెడిసిన్స్ రాశాడు. అదే ఒకసారి ఇది ఈ నరాలు కొన్ని బ్లాక్ అయినాయి అన్నాడు మేడం. ఇది బ్యాక్ సైడ్. అయితే మేడం నాకు ఈ చెవు లోపల పైన నోట్ల పై కపాలంలో రెడ్గా అయింది మేడం. ఓకే సార్. సో ఇది మీకు పుట్టినప్పటి నుంచి ఉంది అంటున్నారు కాబట్టి మనకి డెలివరీ టైంలో ఇఫ్ ఇన్ కేస్ సరిగ్గా డెలివరీ అవ్వకపోయినా కానివ్వండి, లేకపోతే హ్యాండ్లింగ్ సరిగ్గా లేకపోయినా కానివ్వండి, మనకి ఇలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్లో మనము సపోర్టివ్ ట్రీట్మెంట్స్ ఇస్తామండి. సో ఒకసారి మీ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని రండి సార్. మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్కి సంప్రదించండి. సో దట్ మనం కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసి దానికి తగ్గట్టుగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ మేనేజ్మెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళు? సో ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంది అంటే కనుక కంపల్సరీ వాకింగ్కి వెళ్ళడం కానివ్వండి, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. లేదు వాళ్ళు గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా వాకింగ్ చేయమనేసి మనం అడ్వైస్ చేయము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం వాకింగ్ అడ్వైస్ చేయలేం. ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు కంపల్సరీగా చిన్న చిన్న మూమెంట్స్ ఇంట్లోనే చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్స్ ఉన్నాయి కదా అని కంటిన్యూస్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళకి ఆ జాయింట్ మళ్ళీ ఉపయోగపడకుండా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు కొంతవరకు మూమెంట్స్ అనేది కంటిన్యూస్గా ఇస్తూ ఉంటేనే ఆ జాయింట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. దాంతోపాటుగా కంపల్సరీగా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి మనకి వేరే వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో ఇప్పుడు అది పర్సన్గా చెప్పడానికి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంటే దానికి ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అలాగే ఆర్థరైటిస్ నీకి సంబంధించిన వేరే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అలాంటిది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఉంది, వాళ్ళకి ఏ గ్రేడ్లో ఉంది అని చూసి దాని ప్రకారంగా మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. మరో కాల్ తీసుకుందాం అండి. పద్మావతి గారు, హలో. హలో మేడం, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు థైరాయిడ్ మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. నేను 10th లో చెక్ చేయించుకుంటే బయటపడింది అనమాట థైరాయిడ్ అనేది. ఓకే అండి. నాకు ముందుసారి మెన్సెన్స్ 3 నెలలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు మెన్సెన్ వచ్చిన తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ సార్లు అవుతుంది, అంటే ఎక్కువగా. ఓకే అండి. ఓకే. అది నాకు కఫం కూడా ఎక్కువగా ఉంటుంది మేడం. సొల్యూషన్. ఓకే అమ్మా. సో థైరాయిడ్ ఉన్నప్పుడు మన బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేది కంపల్సరీగా ఉంటాయి. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బెన్స్లో కంపల్సరీ ఉంటుంది.
సో ఇలాంటి దానికి మనం ఓన్లీ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుకోవడమే కాకుండా కంప్లీట్గా హార్మోన్స్ అనేది సెట్ అయ్యేటట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడుకున్నట్టయితే కంప్లీట్గా సెట్ అయిపోతుందమ్మా. సో నెలకి పీరియడ్స్ రావడం కానివ్వండి, మిగతా ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి. సో ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించమ్మా, రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు మీకు కంప్లీట్ సొల్యూషన్స్ అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.